మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సంబంధించి ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత కానీ జగన్ మొబైల్ ఫోన్ వాడలేదు. తాను ఫోన్ వాడనని, తనకు ఫోనే లేదని, నెంబరు అసలే లేదని గతంలో చెప్పిన మాజీ సీఎం నేడు సడన్ గా స్మార్ట్ ఫోన్ వాడకం మొదలుపెట్టారు. సాధారణంగా ఫోన్లకు, యాప్లకు, గ్యాడ్జెట్లకు దూరంగా ఉండే జగన్ తాజా పరిణామాల నేపథ్యంలో ఫోన్ కొన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు చేస్తోంది. 3,200 కోట్ల విలువైన ఈ స్కామ్ లో విచారణ కీలక దశకు చేరుకుంది. కింగ్ పిన్లు అరెస్ట్ అవుతున్నారు. నాడు సీఎంఓలో పనిచేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ పరిణామాలు వైసీపీలో కొంత అలజడి సృష్టిస్తున్నాయి. ఈ అరెస్టులు ఎక్కడి వరకు వెళ్తాయి అనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. విచారణలో నిందితులు ఏం చెబుతున్నారు అనే అంశాలకు మీడియా, రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి సొంతంగా వాడకం మొదలుపెట్టారు. కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు చర్చించుకునేందుకు, అప్డేట్స్ తెలుసుకునేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు చేసేందుకు జగన్ ఫోన్ వాడకం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఐఫోన్ అంటేనే భద్రత అని అంతా చెబుతారు. అయితే మాజీ సీఎం ఈ ఫోన్లో సిగ్నల్ యాప్ ను వాడుతున్నట్లు తెలిసింది. ఈ సిగ్నల్ యాప్ కు సమాజంలో అంత ప్రాచుర్యం లేదు. ఈ యాప్ ద్వారా జరిపే చాట్ నిర్దిష్ట సమయంలో డిలీట్ అవుతుంది, పూర్తిగా చెరిగిపోతుంది. ఈ యాప్ లో జరిపే చర్చ ఎంత సమయంలో చెరిగిపోవాలి అనేది కూడా యూజర్ నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ మెసేజ్లు ట్రాక్ చేయటం అసాధ్యం. ఇది ఎక్కడా క్లౌడ్ లో కూడా సేవ్ అవ్వదు. దీంతో రక్షణ పరంగా ఇది మంచి యాప్ గా చెబుతారు. అందుకే జగన్ దీన్ని సహచరులు, కేసులో నిందితులు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్లతో సంప్రదింపులకు వాడుతున్నట్లు బయటపడింది. మరోవైపు అవసరం అనుకుంటే ఫేస్ టైమ్ యాప్ ద్వారా పరిమితంగా కాల్స్ లో మాట్లాడుతున్నట్లు కూడా విచారణ అధికారులు గుర్తించారు. ఈ కేసులో విచారణ సందర్భంగా జగన్ ఫోన్ వాడుతున్న విషయం, సిగ్నల్ యాప్, ఫేస్ టైమ్ ద్వారా కమ్యూనికేషన్ నడుపుతున్న విషయం బయటకొచ్చింది. విచారణ అప్డేట్స్ తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారనేది సమాచారం. అయితే కొసమెరుపు ఏంటంటే జగన్ వాడుతున్న ఫోన్లో సిమ్ కార్డు జగన్ పేరుతో లేదని, తమకు అత్యంత నమ్మకమైన వ్యక్తి ద్వారా తీసుకున్న సిమ్ కార్డును వాడుతున్నారని తెలిసింది. ఏదేమైనా లిక్కర్ కేసు జగన్ను కొత్త ఫోన్ కొని వాడేలా చేసింది.